నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారు సైతం జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. 2024 కొత్త ఏడాది ఇలా వచ్చిందో లేదో అలా సంక్రాంతి కూడా వచ్చేసింది. పండుగకు ఇక కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సంక్రాంతి పండుగ విషయంలో జనాలు కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎక్కువగా సంక్రాంతి పండుగ జనవరి 14వ తేదీ మాత్రమే వస్తూ ఉండేది. కానీ ఈసారి క్యాలెండర్లో జనవరి 15వ తేదీ సంక్రాంతి పర్వదినం అన్నట్లుగా చూపిస్తోంది. దీంతో పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయంలో చాలా మంది ప్రజలు అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తుంది. మరి వీటిపైన పండితులు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన దినాన్నే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. అయితే పురాణాల ప్రకారం సూర్య భగవానుడు తన కుమారుడు అయినటువంటి శనిదేవుడిని ఇంటికి పంపిస్తాడని తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ పండుగను కొన్ని దేశాలలో ఒక్కో చోట ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారట. మహారాష్ట్రలో మహాసంక్రాంతి అని, తమిళంలో పొంగలి అని, గుజరాత్లో ఉత్తరాయణ్, పంజాబ్లో లోహ్రు అని సంక్రాంతిని ఇలా పలు భాషలలో పిలుస్తూ ఉంటారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ మంచిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ సమయంలోని చాలా మంది ప్రజలు కొత్త పంటలు ఇంటికి తీసుకువచ్చి కొత్త అల్లుల రాకతో ఇల్లు చాలా సందడిగా కనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతి పండుగ అంటే గొబ్బెమ్మలు, అలంకరణమైన ముగ్గులు వంటివి గుర్తుకు వస్తాయి. మరి కొంతమంది నదులలో స్నానాలు చేసి వారి పాపాలను తొలగించుకుంటూ ఉంటారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి విషయానికి వస్తే 15వ తేదీన ఈ పండుగను జరుపుకోవాలని పండితులు తెలుపుతున్నారు. ప్రతి ఏటా కూడా సూర్యుడు స్థానాన్ని బట్టి సంక్రాంతి పండుగ 14వ తేదీ వస్తుంది. కానీ అయితే ఈసారి లీఫ్ సమాచారం కావడంతో పండగ 15వ తేదీకి మారిందని, అందుకే భోగి పండగ 14వ తేదీ వచ్చిందని దృక్పంచాంగం ప్రకారం సంక్రాంతి పుణ్యకాల సమయం విషయానికి వస్తే 15వ తేదీ ఉదయం 7:15 నుంచి ప్రారంభమై సాయంత్రం 5:46 ముగియనుందట. మహాపుణ్యకాలం మాత్రం ఉదయం 7:15 నుండి 9 గంటల వరకు ముగుస్తుంది. ఆలోపే పూజలు చేసుకోవాలని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా మీ ఇంట్లో కూడా ఈ ఏడాది అంతా సుఖశాంతులు విరజిల్లాలని కోరుకుంటూ సంక్రాంతి పండుగను జరుపుకోండి.